హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అన్లాక్ టూల్ ఓపెన్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేయడానికి మనం ఏ విధమైన స్టెప్స్ వాడాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, నాకు క్లయింట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అన్లాక్ టూల్ ఓపెన్ అవడం లేదు, టెక్నికల్ ఇష్యూ వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు క్లయింట్ పీసీకి కనెక్ట్ అయ్యి నేను మీకు స్టెప్ బై స్టెప్. ఇది క్లయింట్ పీసీ అండి. ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఇది మన కస్టమర్ పీసీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా వస్తుంది. కనెక్షన్ అటెంప్ట్ ఫెయిల్డ్ బికాస్ ద కనెక్టెడ్ పార్టీ డిడ్ నాట్ ప్రాపర్లీ రెస్పాండ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫెయిల్డ్ బికాస్ కనెక్టెడ్ హోస్ట్ హ్యాస్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. సో ఈ విధంగా టెక్నికల్ ఇష్యూ వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే టూల్ ని సరిగా ఓపెన్ చేయలేదు, చాలా రోజుల నుంచి దీన్ని పక్కన పెట్టేశారు కాబట్టి ఈ విధంగా చెప్పి ఒక పాయింట్ చూపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు చెక్ చేస్తే ఇటువంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వైఫై కనెక్ట్ చేస్తుంటే వేరే మొబైల్ నుంచి అయినా లేదా వేరే వైఫై కనెక్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది విపిఎన్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇండియన్ సర్వర్ ఉంటుంది. ఇండియన్ సర్వర్ లో మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ సర్వర్ ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సర్వర్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ క్లయింట్ పీసీలో మన కంప్యూటర్లో అయినా యాంటీవైరస్ ఆఫ్ చేసుకోవాలి. యాంటీవైరస్ ఆఫ్ చేశాను. తర్వాత క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అర్బన్ విపిఎన్ అని చెప్పి టైప్ చేయండి. అర్బన్ విపిఎన్ టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని దీన్ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతుంది. అర్బన్ విపిఎన్ అయిన తర్వాత ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. అర్బన్ విపిఎన్ అనేది మన పీసీలో ఇన్స్టాల్ అవుతుంది. ఫినిష్ అండ్ లాంచ్ క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు అర్బన్ విపిఎన్ అనేది టూల్ ఓపెన్ అవుతుంది. టూల్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ ఫ్రీ అని కొట్టి క్లిక్ చేయండి. ఫ్రీ వర్షన్ చాలు, మనం ఏమంత పెద్ద హ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కంట్రీస్ కనబడితే ఈ కంట్రీస్ లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్ చేయండి. ఆస్ట్రేలియా మీద నేను సెలెక్ట్ చేసుకొని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియా సర్వర్ కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో కనెక్టెడ్ అయింది అనమాట. ఆస్ట్రేలియా సర్వర్ ఇప్పుడు మనకి కనెక్ట్ అయింది. అన్లాక్ టూల్ కూడా లేటెస్ట్ నేను డౌన్లోడ్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కొడితే మీకు టూల్ అనేది ఓపెన్ అవుతుందా లేదు ఇప్పుడు మీకు ఈ విధంగా ఎర్రర్ వచ్చినప్పుడు మోర్ ఇన్ఫోలోకి వెళ్ళి రన్ ఎనీవే అని కొట్టండి. ఇది సెక్యూరిటీ గ్లిచెస్ వల్ల వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ అర్బన్ విపిఎన్ కనెక్టెడ్ లోనే ఉంది. మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ఆర్ అంటే ఎస్ కొట్టండి. ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. ఏదైనా ఇష్యూ వచ్చేసింది కదా అని చెప్పి కంగారు పడకుండా నిదానంగా ప్రశాంతంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. మనకి టూల్ అనేది ఓపెన్ అయింది. చెకింగ్ ఫర్ న్యూ వర్షన్ అండ్ యు ఆర్ యూజింగ్ ద లేటెస్ట్ వర్షన్. సో మన లేటెస్ట్ టూల్ లేటెస్ట్ అని ఇక్కడ నేను ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ మీద క్లిక్ చేశాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ విధంగా డిస్క్లైమర్ వస్తుంది. మీరు ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తేనే టూల్ అనేది ఓపెన్ అవుతుంది. డిస్క్లైమర్ లో ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు, అలా చేస్తే మాకు లేదని చెప్పి చూడండి. 100% మనకి సక్సెస్ఫుల్ గా టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైతే టెక్నికల్ ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ పోయి ఇప్పుడు టూల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధమైన టెక్నికల్ వీడియోస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి. టూల్ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి మీరు దాన్ని చెక్అవుట్ చేయండి. మీకు ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా కింద నా నెంబర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.